మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలపడంపై సంతోషం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ శ్రీ మందక్ష మాదిగల గారు పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందక్ష మాదిగల గారి నాయకత్వంలో సుదీర్ఘ ఉద్యమం సుమారు 30 సంవత్సరాల నుంచి మరి మాదిగ ఉప్పు కులాలకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల నష్టం జరిగిందని 59 కులాలకు సమన్యాయం సామాజిక న్యాయం కావాలనే ప్రధాన డిమాండ్ తోటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందక్ష మాదిగల గారి నాయకత్వంలో పోరాటం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా రాజ్యాంగంలో మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల పేరు మీద పెట్టినటువంటి ఎస్సీల రిజర్వేషన్లు 15% ఉంటే 15% 59 కులాలకు సమానంగా పంపిణీ జరిగినప్పుడు అసమానతలు అణిచివేత మరి అదేవిధంగా పేదరికం మాకు మిగిలింది కాబట్టి 58 కులాలు మరి అభివృద్ధికి నోచుకోలేదు. ఒకే ఒక కులము అభివృద్ధి అయిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుగుడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంస్థ పురుడు పోసుకున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా 30 సంవత్సరాల ఉద్యమ ప్రయాణంలో అనేక రకాల అణిచివేతలు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, మరి ప్రభుత్వాల అణిచివేత ధోరణిని ఎదుర్చుకునే కాడ ఎంఆర్పీఎస్ సైన్యం మరి వెనుకడుగు వేయకుండా 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మందక్ష సమాజం ఏ పిలిపిస్తే ఆ పిలుపుని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే తరుణంలో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన లోపలనే గంట సేపట్లోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వర్గీకరణ అమలు చేసే రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి మరి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ క్రమంలోనే జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మరి ఎస్సీలను 59 కులాలను 3 గ్రూపులుగా విభజించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాదిగలకు మాదిగ కులాలకు ఉప్పు కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరి శాసనసభ ఆమోదించడమే కాకుండా ఈరోజు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండకుండా దాన్ని తక్షణమే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే వచ్చేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో రాజకీయ నోటిఫికేషన్లో ఒక్కటేమిటి మాకు రావాల్సిన ప్రతి అంశంలోనూ మరి రాష్ట్ర ప్రభుత్వము క్రియాశీలకంగా వ్యవహరించి ఎస్సీల మరి వర్గీకరణ అమలయ్యే విధంగా మాదిగ ఉప్పు కులాలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మందక్ష మాదిగ సుదీర్ఘ ఉద్యమంలో తన జీవితాన్ని కోల్పోయి తన యమనాన్ని కోల్పోయి తన కుటుంబానికి దూరమై ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న అణిచివేతలు ఎదురైన ప్రభుత్వాలు అక్రమంగా నిర్బంధించిన ఎప్పుడు కూడా వెనుకడి వేయకుండా మనమ తిప్పకుండా